జీవితంలో ఆశలు పొడిగించి గడిచిన వారం అంతా కాచి కాపాడిన దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి ఆరంభ ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. ఆరంభ ప్రార్థన చేసుకుందాము. దేవుడు చేసిన మేళ్ళకై ఉపకారములకై కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆరాధిద్దాము. మరి దేవుడు ఆత్మయున్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి కోరుచున్నాడు కనుక అటు మనసు, అటు కృప, అటు హృదయం దేవుడు దయచేయలాగున ఈ వారంలో ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించమని, కృపను సహాయంలో దయచేయమని, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో ఆరాధించే మనసు దయచేయమని దేవుని వేడుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు, డిస్టర్బ్ చేయొద్దు, అలర్ట్గా ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా ఏకీభవిద్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, జీవం గల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజ పాదాలకు దేవ వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. మహోన్నతుడు తండ్రి, మహాగణుడు నాయన, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవు, నీతిమంతుడవు, న్యాయవంతుడవు, సత్యవంతుడవు, సర్వయుగములలో సజీవుడైన మా దేవుడవు తండ్రి, నీకు వందనాలు. మా ప్రభుడవు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ఆకాశమును సింహాసనముగా, భూమిని పాదపీఠముగాను చేసుకొని పరిపాలిస్తున్న మహారాజా, నీకు వందనాలు. శూన్యంలో భూమిని వెల్లడదీసిన ఆశ్చర్యకరుడా, కరుణామయుడా, కనికర సంపన్నుడా, ప్రేమగల మా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు తండ్రి, ఆరాధనకు యోగుడవు నాయన, మా స్తుతుల పైన ఆసురుడా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. 24 పెద్దలతో, 4 జీవులతో, కోట్లాదులతో నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న పరమ తండ్రి, నీకు వందనాలు నాయన. ఆదియు అంతమైన వాడ, మొదటివాడ, కడపటివాడ, నీకు వందనాలు. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు నాయన. సర్వోన్నత, సర్వాధికారి, నీకు వందనాలు అయా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తున్నాము తండ్రి. ఎక్కడో పడిపోయిన ప్రభు మా జీవితాలను తండ్రి వెతికి రక్షించావు నాయన. మా పాదములు బండలు నిలిపావు, మా అడుగులు స్థిరపరిచావు తండ్రి. నీకు వందనాలు ప్రభు. మా దేవుడవు, మా ప్రభుడవు, మా విమోచకుడవు నాయన. మాకు నెమ్మదిని కలగజేయవాడా, మా సరిహద్దులను విశాలపరిచే దేవా, నీకు వందనాలు. ఆపత్కాలములు ఆదుకునే సహాయకుడా, మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమా, నీకు వందనాలు తండ్రి. మా కేడము, మా డాలనైన ప్రభు, మీకు వందనాలు తండ్రి. అయ్యా, గడిచిన వారం అంతా కాచి కాపాడి ఫిబ్రవరి మాసము తండ్రి 22వ తేదీన తండ్రి సజీవులకు మీ సన్నిధిలో ప్రభువును నిలబెట్టినందుకు నాయన, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. గడిచిన దేవులు ఎక్కడ తన వాళ్ళ పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి నాయన. శుద్ధ హృదయం మాకు దయచేయండి ప్రభు. యథార్థ హృదయం మాకు దయచేయండి తండ్రి. దీని మనసు మాకు దయచేయండి ప్రభు. హృదయాంతరంలో ఎరిగిన దేవుడవు నాయన, పరిశోధించేవాడవు నీవే, పరీక్షించేవాడవు నీవే, సరిచేయవాడవు నీవే, సరైన మార్గం నడిపించే దేవుడు నీవే కనుక తండ్రి, మీ కృపణ, మీ సహాయం మాకు దయచేయమని నాయన వేడుకుంటున్నాను తండ్రి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమున స్తుతి కలుగునుగా కానీ యెహోవా యథార్థంగా ఆరాధిస్తున్నాడు తండ్రి. అంటే యథార్థ హృదయం మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ దేవుడు మరపెట్టగా యెహోవా ఆలకించనని దావీదు సెలవిస్తున్నాడు తండ్రి. అంటే దీని మనసు మాకు దయచేయండి నాయన. నీకు వందనాలు తండ్రి. పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో నేను మనస్ఫూర్తిగా ఆరాధించే మనసు మాకు దయచేయమని వేడుకుంటున్నాడు తండ్రి. మా తలంపులు, మా ఆలోచనలు, మా ప్రవర్తన అంతటిని చక్కపరచమని దేవా, కృపణ సహాయం దయచేయమని వేడుకుంటున్నాడు తండ్రి. నీకు వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభుత్వ తండ్రి. ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నామంటే మా బలము, మా శక్తి, మా ఐశ్వర్యము కాదు, కానీ కేవలము నీ కృప, నీ ప్రేమ, అందరి బట్టి వందనాలు తండ్రి. స్తోత్రములు ప్రభా. నువ్వు చేసిన మేలకై, నువ్వు చేసిన ఉపకారములకై నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఏమించి కూడా మేము తీర్చుకోలేము ప్రభు. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి అయ్యా నీకు వందనాలు తండ్రి. ఇచ్చిన బిడ్డల మొదలుకొని అయ్యా వృద్ధుల వరకు నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని, బలమును బట్టి నీకు స్తోత్రములు నాయన. రానైనా వారు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రయాణంలో తోడుగా ఉండండి. క్షేమంగా నడిపించుకున్న దేవా వేడుకుంటున్నాడు తండ్రి. పాటలు పాడుతుండగా చక్కటి స్వరాలు మాకు దయచేయండి. బైబిల్ లింక్లో తోడుగా ఉండండి. సండే స్కూల్ మెసేజెస్లో తోడుగా ఉండండి. ముఖ్య ప్రసంగంలో కూడా మీరే తోడుగా ఉండి దీని దీవెనలు, ఆశీర్వాదములు మా మీద కుమ్మరించి అయ్యా మాకు కావాల్సిన శక్తిని, బలమును, ధైర్యమును, ఆదరణను దయచేసి మూలం బలపరిచి మీరే మహిమ పొందమని, మీ కృపణ, మీ సహాయంలో దయచేయమని మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి.
మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని చేతకు అప్పగించుకుంటూ త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిపెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఒకటి చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాము. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుడిలో అనే పాట పాడుకుందాము. చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము నా చాలు. నీ స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో,
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుద్దాము. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము అనే పాట పాడుకుంటాము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. జయం జయము జయ జయము
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంత వచ్చిన పాట దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతి పాట పాడుకుంటాము. అందరం కూడా చెప్పండి కొడుతూ పాట పాడుకుంటాం. ప్రభునామాలు మహాపరుస్తాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన ఆలయమందు, ఆయన సన్నిధిలో,
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అక్కడ స్వామి మరొక పాట పాడుకుందామా? సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా పాడుకుందాం. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటిని పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటిని సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు? యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు? యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మా యొక్క పాట పాడుకుందాం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నాలో కందని క్షేమశిఖరం అన్న పాట పాడుకుందాం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నాలో కందని క్షేమశిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నాలో కందని క్షేమశిఖరము. ఏడి కోరుకున్నావు ప్రేమ చూపిన పరవశించినాడు మహిమ పరుగు. ఏడి కోరుకున్నావు ప్రేమ చూపిన పరవశించినాడు మహిమ పరుగు. సర్వకృపాని నీవు, సర్వాధికారి నీవు, సత్య స్వరూపిణి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపాని నీవు, సర్వాధికారి నీవు, సత్య స్వరూపిణి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది,
మధురమైనది అది నా ఊహకందరి జయమణికరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందరి జయమణికరము ఏమి కోరుకున్నావో ప్రేమ చూపినాను పరమశించినాలో మహిమ పరతుని సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందరి జయమణికరము హల్లెలూయా హల్లెలూయా ప్రభునామానికి మహిమ కలుగును గాక కమిటీ మనం ఆరాధన చేయడం వేళ ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు స్తుతి స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాను కూడా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రాజ్యాన్ని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానని పాట పాడుకుందాం. ఆకాశ్ మరమా మళ్ళా నువ్వు పోతు ఇద్దరు కావాలి. సరే. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానని పాట పాడుకుందాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ పాట పాడుతూ ప్రభు నామాన్ని మైపరుచుకుందాము. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. మనకు దుక్కు తెచ్చి సెట్ చేస్తాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుంటానేనయ్యా, 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 నేనుంటానేనయ్యా,
కూడా లేచి నిలబడతాము. చివరి పాట పాడుకుంటూ దేవుడిని ఆరాధించుకుందాము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా అనే పాట పాడుకుంటాము. మరి దేవుడు ఆయన ఆరాధించడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుడితో తెలియజేస్తూ అందరూ కూడా కలిసి దేవుడిని ఆరాధించుకుందాము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులను
మగనకు ఆముడవు నీవే. అవును తండ్రి, ప్రభువా మహిమ ఘనత వారు నీవే నాయన. నీవు నా దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు, మన చేతులు పైకెత్తాం. ఒకసారి దేవుడు చేసిన మేలను మన జ్ఞాపకం చేసుకుందాం. నీ పక్క వారిని నువ్వు చూడొద్దు, నీ ముందు వారిని నువ్వు చూడొద్దు, మనం దేవుడిని చూద్దాం ఒకసారి. అయ్యా నీకు స్తోత్రం అయ్యా, అయ్యా నీకు వందనాలు అంటూ మనస్ఫూర్తిగా మనం దేవుని ఆరాధిద్దాం. తండ్రి నీకు స్తోత్రం, దేవా నీకు వందనాలు నాయన. ఎందుకు పనికిరాని వాడను తండ్రి, పశుప్రాయుడను ప్రభువా, నశించిపోతున్న తండ్రి నా జీవితాన్ని తండ్రి. అయ్యా తల్లిదండ్రులు మర్చిపోయిన, తండ్రి విడిచిన, తల్లి విడిచిన, బంధువులు మరిచిన, స్నేహితులు విడిచిన తండ్రి. అయ్యా ఎవరు తోడున్నా లేకపోయినా తండ్రి మా తోడున్నావు నాయన. నీకు స్తోత్రం. మనసులో నమ్మకుండా కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు, రాజులు నమ్మకుండా కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు తండ్రి. అవును ప్రభువా, ఎందుకంటే నాయన నిత్యం నువ్వు మాతో ఉంటావు నాయన, మాలో ఉంటావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా నాయన. నీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా వారమంతా కాచి కాపాడవు తండ్రి. అయ్యా ఎక్కడైనా తండ్రి అయిష్టమైన కార్యం జరిగి ఉంచి ఉంటే, అయ్యా మేము చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి. అయ్యా మా పాపములు తండ్రి మాకు తేటగా కనబడుచున్నాయి నాయన. మాకు శుద్ధ హృదయం దయచేయండి తండ్రి, యథార్థ హృదయం మాకు దయచేయండి ప్రభువా, దీన మనసు మాకు దయచేయండి తండ్రి. అయ్యా మీరు ఆత్మ వినాలి కనుక నాయన మేము ఆత్మతోను సత్యముతోను ఆలోచనకు మాకు సహాయం దయచేయమని వేడుకుంటూ మన మధ్యలో గొప్ప ప్రజల ముందుకు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. మనం కలిసి దేవుని ఆరాధించుకుందాము. బ్రదర్ గొప్ప ముందుకు వస్తారు, దేవుని ఆరాధిస్తారు. ఆయన చేసిన మేలకై ఉపకారములకై దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా ఎవరు కూడా వాడకూడదు, ఆయన చేసిన మేలకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అవును ఆయన స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. అయా వందనాలు
స్తుతులు దేవా, స్తోత్రం. బట్టి మీకే స్తుతులు అవును నాయనా, అవును తండ్రి. ప్రభువులకు ప్రభువా మీకే స్తుతులు స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. అవును తండ్రి. నీకు వందనాలు, వందనాలు దేవా. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. అయ్యా, అవును తండ్రి, అవును. చేసిన మేలును బట్టి మీకు స్తోత్ర, 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 అవును నాయనా. మంచి ఆజ్ఞను స్తోత్ర, బట్టి మీకే స్తుతులు స్తోత్ర, స్తోత్ర. బట్టి మీకే స్తుతులు వందనాలు ప్రభువా. మీ ప్రేమను బట్టి మీకే స్తుతులు వందనాలు, స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడా మీకే నీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అయ్యా, రక్షణ భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్ర, స్తోత్ర. స్తోత్రాలు తండ్రి. అవును. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు వందనాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. నామాన్ని మహిమ తెచ్చు. అవును తండ్రి. మీకే స్తుతులు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్ర, స్తోత్ర. స్తోత్రాలు నాయనా. దేవా మీకే వందనాలు అయ్యా. అవును తండ్రి. మీ దాసులోడు మీరు మాతో మాట్లాడండి నేను అలాగే అవును నాయనా. మీరు మాకు సహాయం సహాయం చేయండి తండ్రి. ఇంకొక విషయంలో మీరు చెప్పిన స్తోత్రం. మేలును బట్టి మీకే స్తుతులు వందనాలు, స్తోత్రాలు. వందనాలు. మీకు సహాయం మాకు అందించిన విధానం బట్టి అయ్యా, మీకే స్తుతులు స్తోత్ర, స్తోత్ర, దేవి స్తోత్ర. మధ్యాహ్న సమయంలో స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అవును అందించండి. తండ్రి. దేవా, మీకే స్తుతులు స్తోత్ర. అలాగే ఇంకొక విషయంలో గణపరిచి బిడ్డగా మమ్మల్ని ఉంచండి. అవును అయ్యా. అలాగే స్తుతులు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్ర, స్తోత్ర. అలాగే ముందున్న సమయంలో కూడా మీ దాసులు అవును తండ్రి. మాట్లాడండి. ఇంకొక విషయంలో మీ శాంతి సమాధానం అవును అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రాలు అవును తండ్రి. ఈ చిన్న స్థుతి ఆరాధన చేస్తే నామం సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా, స్వస్థపరచుదు. యెహోవా రాఫా, స్వస్థపరచుదు. నన్ను స్వస్థపరచుదు. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం లయ. జీవగల నాయన నీకు స్తోత్రం. జీవాధిపతి నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. మా దేవుడా నీకు స్తోత్రం. మా ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా మమ్మల్ని స్వస్థపరిచే యెహోవా రాఫా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయ్యా మమ్మల్ని స్వస్థపరిచినందుకు నాయన నీకు స్తోత్రం, స్తోత్రం అని కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన నీకు స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. మాకు ఇచ్చిన బలమును బట్టి తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నాయన అనారోగ్యంతో ముట్టి స్వస్థపరిచావు నాయన, అందరిని బట్టి నీకు స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. ఉద్యోగాల బిడ్డలకైనా ఉద్యోగాలు ఇచ్చారు తండ్రి, అందరిని బట్టి మీకు స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. అయ్యా గర్భఫలం లేని వారు గర్భఫలం ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం ఆయన. వివాహాల కొరకు నాయన ఎదురు చూస్తున్న వారికి సంబంధాలు దయచేస్తున్నావు తండ్రి, అందరిని బట్టి నీకు స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. చిన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు తండ్రి, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. చిన్న బిడ్డలను బట్టి స్తోత్రం, స్తోత్రం,
స్తోత్రం స్తోత్రం. అయ్యా యవనస్తులను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. వారికి ఇచ్చిన బలాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. శక్తిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం. వారి పనులను బట్టి ప్రాణాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. కాపాడుతున్నావు నాయన, వారిని పోషిస్తున్నావు తండ్రి, సంరక్షిస్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన భార్య భర్తలు బట్టి నీకు వందనాలు తండ్రి. సమాధానం ఇస్తున్న దేవా నీకు స్తోత్రం. నెమ్మదినిస్తున్న తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నాయన, అయ్యా చెడు బిడ్డలు మీరు కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా వృద్ధులను బట్టి నీకు స్తోత్రం తండ్రి. వారికి ఇచ్చిన బలాన్ని బట్టి శక్తిని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి నువ్వు చేసిన ప్రతి మేలకై నీకు స్తోత్రం. మా దేవా నీకు వందనాలు. మా ప్రభువా నీకు వందనాలు. మా కుటుంబాలను కాచి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం. ఆర్థిక సహాయం దయచేస్తున్న తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. త్రొట్టిల్లిపోకుండా నాయన కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు ఎక్కడి కింద భద్రపరుస్తున్నందుకు తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు నశించిపోతున్న మా జీవితాలను ఆయన వెతికి రక్షించావు తండ్రి. మా పాపల బడని నిలిపావు, మా అడుగులు స్థిరపరిచావు తండ్రి. నీకు స్తోత్రం. నీ ప్రియ కుమారుని లోకానికి పంపించి మాకు మారుగా, మా దోషములకు, మా పాపములకు, మా అక్రమములకు మారుగా శిలువకు అప్పగించావు నాయన. తాను కాల్చిన రక్తము ద్వారా మమ్మల్ని పవిత్రపరిచావు. విలువ పెట్టి కొన్నందుకు నీకు స్తోత్రం. నీ సొత్తుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు దేవా నీకు స్తోత్రాలు. మరి యంత్రంలో దిగిన దేవుడవు నాయన. అయ్యా శుద్ధ హృదయం మాకు దయచేయండి, యథార్థ హృదయం మాకు దయచేయండి, దీన మనసు మాకు దయచేయండి నాయన. నీ కొరకు జీవించేవారిగా, నీ కొరకు ప్రయాసపడేవారిగా, నీ కొరకు నిలబడేవారిగా తండ్రి సత్యం స్థాపబడినట్లుగా మీ కృపణ మీ సహాయం మాకు దయచేయమని ఆయన నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి అయ్యా నీకే వందనాలు సోదరు చెల్లించుకుంటూ మా పట్ల, మా కుటుంబాల పట్ల, సంఘం పట్ల చేసిన ప్రతి మేలకై ప్రభువా, చేయబోతున్న మేలకై మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ నన్ను తగ్గిన ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా నాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న స్తుతి ఆరాధన మీ బంగారు పదవద వినయంతో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము బైబిల్ చేసుకుందాము. అదే రీత్యా మరి లేచిన ప్రకారం మీరు ముందుకు వచ్చేయండి కొద్దిగా. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము. ఎంత బాగా మీరు చదువుతారా అక్క? శ్వేత మన మధ్యలో శ్వేత ప్రియాంక ముందుకు వచ్చి మరి బైబిల్లో ముందుకు నడిపిస్తుంది. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము. మరి 9 వచనాలు ఉన్నాయి, 9 వచనాలు ఉన్నాయి. మనం చదువుకుందాం అందరం కూడా అక్కతో పాటు అందాము. 99వ అధ్యాయం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి సియోనులో యెహోవా మహోన్నతుడు, జలములన్నిటిపై ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారెవరో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా
ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించి యెహోవా మా దేవా నీవు వారికి ఉత్తరమిచ్చినవి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచున్నవే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి మా దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను గణపరచుడి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. అలా కూడా కూర్చుందాము. మరి ఈ సమయంలో సాక్ష్యముల సమయము. మరి ఎవరైనా దేవుడు చేసిన మేలు పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే మరి ముందుకు వచ్చిన యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. హలో. ప్రైజ్ లార్డ్. దేవుని కొందనాలు సమయం ఇచ్చిన అయ్యారు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మన లాస్ట్ నెలలో మంచిగా లేదని చెప్పిన హెల్త్ బాగాలేదని దేవుడు మళ్ళా వారం వచ్చేసరికి మంచిగా నన్ను లేవనెత్తుడు బలపరిచింది. అప్పుడు నిలవడానికి కూడా నిలవలేకపోయినా కళ్ళు తిరిగేది. దేవుడు నన్ను బలపరిచింది, చాలా మేలు చేసింది. ఈ తెలియని దేశాలకు కూడా కొన్ని ఊళ్ళకు పోయొచ్చిన ఆ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు. కొన్ని మన పోయిన వారం నేను రాలేకపోయినా దావతు ఉన్నదని పోయినా దేవుడు మంచి మేలు చేసింది. చిన్న సాక్ష్యం తీర్చింది. మరి దేవుడికి అమ్మగారు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక. అమ్మగారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మరొక సాక్ష్యం ఇద్దాము. హల్లెలూయా.